విగ్గు కొంచెం జాగ్రత్తగా పెట్టుకో. నువ్వు ఎవరి దగ్గర చెప్పవు కదా. నేనేమన్నా తావాలా? నేను ఎలక పిల్లనే. అయిపోయింది. ఇదిగోనా ఇంకో వెన్నెలా ఇవ్వు. కేసర్ పిస్తా ఏంటి అనుమానమా? హనీకి వెన్నెలా తినాలని అనిపిస్తున్నప్పుడు నువ్వెందుకని కేసరి పిస్తా అడుగుతున్నావు? గుర్తులేనోడా, కేసర్ పిస్తా నా గురించి అడిగింది. ఏంటి అనుమానమా? ఎక్కువగా ఉందబ్బా. అన్నయ్య, నన్ను కాసేపు ఫ్రిడ్జ్ లో కూర్చోపెట్టుకుంటారా? నీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి కూర్చో. బన్నీ బన్నీ, నీ దగ్గర ట్రెక్కింగ్ టికెట్ ఉంది కదా, దానిలో టెంట్ కూడా ఉంటుంది కదా. నాకేవవా? నేను క్యాంపింగ్ కి వెళ్తున్నాను. అంతే కదా, మేము కూడా నీతో పాటు వస్తాం. ఇది గర్ల్స్ క్యాంపింగ్. సామాన్లు మోయడానికి, వంట చేయడానికి మమ్మల్ని తీసుకువెళ్ళొచ్చు కదా కిట్టి. అలా కుదరదు, అంతా గర్ల్స్ చేసుకోవాలి. హలో బాయ్స్, నేను రిపోర్టర్ స్వీటీని. కెమెరామెన్ లలన్జీ యొక్క క్యాంపింగ్ చేసి న్యూస్ రెడీ చేస్తాను. లల్లండికి రాలేను. లేదు, మనతో పాటు కెమెరామెన్ పింకీ వస్తుంది. నేను కొండల్ని నదుల్ని ఎలా షూట్ చేస్తానంటే చూస్తేనే మీ మనసు పొంగిపోతుంది. లాంగ్ షాట్ లో. ఇప్పుడే చెప్పు, నా మనసు ఉప్పొంగిపోతోంది. ఎనీ డౌట్? మీ పేరు? లాంగ్ షాట్ లో వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. తన దగ్గర ట్రాకింగ్ కిట్ తీసుకుందామని వచ్చాను. నా దగ్గర ఎక్స్ట్రా కిట్ ఉంది. కెమెరా పర్సన్ పింకీ దగ్గర ఉంది. గుడ్. సరే పదండి, రెడీ అవుదాం. సాయంత్రం అయ్యేలోపు మనం లేక్ కి చేరుకోవాలి. నేను క్యాంపింగ్ కి వెళ్ళాలి. ఏంటి అనుమానమా? నాకు కూడా. కానీ ఎలా వెళ్తాం? అది గర్ల్స్ హ్యాంగ్ అవుట్ కదా. మన అమ్మాయిలాగా వేషం వేసుకొని వెళ్తున్నామని కిట్టీతో చెప్పేద్దామా? ఐడియా అదిరిపోయింది పెద్దోడా, కానీ ఈ ఐడియాని మనం కిటీకి చెప్పకూడదు. ఇలా చూడండి, ఇది క్యాంపింగ్. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు. మనం కూడా అమ్మాయిల గెటప్ లో వెళ్ళిపోదాం. లేదు, ఇది చాలా తప్పుడు విషయమా. స్వీటీతో కలిసి పింకీయే కదా షూట్ చేయబోతోంది. లేదు, అప్పుడప్పుడు ఇటువంటి తప్పులు జరగడం సహజమేనయ్యా. రండి, అవసరమైన వస్తువులన్నీ కొనుక్కుందాం. మీకు ఎలాంటి బట్టలు కావాలి చెప్పండి. మాకు అమ్మాయిలు వేసుకునే బట్టలు కావాలి సార్. ఇక్కడ ఉన్న బట్టలన్నీ అమ్మాయిలకే. అసలు ఇంతకీ మీరు ఎవరికి కొనాలి పిల్లలు? నా కోసమే. ఓ, అంటే కొంచెం హైటెక్ వాళ్ళు, అంటే మా ఫ్రెండ్లే. ఇదిగా తీసేసుకో. పర్ఫెక్ట్. ఈ విగ్ నీకు చాలా బాగుంది. విగ్గు కావాలి, పూసరాళ్ళ జుట్టు కాదు. ఏంటి అనుమానమా? మీరేం చేస్తున్నారు? లేడీస్ కాస్ట్యూము మీకెందుకు? నాకు పిచ్చి ఉంది. మా అందరికి ఒకేసారి ఆ పిచ్చి వచ్చింది. ఏంటి అనుమానమా? మీరు మీ డబ్బులు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోండి. నాకు ఈ వస్తువులన్నీ కావాలండి. ఓకే, ప్యాక్ చేసేయమంటారా? వద్దు, మేము వేసేసి వెళ్ళిపోతూ ఉంటాం. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అయినా అవన్నీ నాకెందుకులే, నా సరుకులు అమ్ముడైపోతున్నాయి కదా. గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు క్యాంపులో మనల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు. ఏంటి అనుమానమా? ఇప్పుడు నీ టర్న్. హే సూపర్. మనం దొరికిపోకూడదు, లేదంటే కుమ్మేస్తారు. హాయ్. హాయ్, మీరిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారు? నీ పక్క నుంచే వచ్చాం. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే మీ పక్కనే ఉంటాం కదా, అందుకే పక్క నుంచి వచ్చామని చెప్తోంది.
అవును, నేను డుమ్రి తరియా నుంచి వచ్చాను. ఫారినర్ జుమ్రి తలయానా? జుమ్రి తలయాన్ని తిరిగి చూద్దామని వచ్చాం. తను ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. అవును, వినడానికి కూడా సేమ్ సేమ్ లాగే ఉంది కదా. ఆస్ట్రేలియా జుమ్రి తరియా. యా ఎక్స్క్యూజెస్. హాయ్ హాయ్, నేను రిపోర్టర్ స్వీటీని, కెమెరా పర్సన్ పింకీతో. హాయ్, నేను మున్ని, వీడి పేరు బ్యూటీ ఫ్రూటీ. హాయ్. గుర్తు రావటం లేదు కానీ వీళ్ళని ఎక్కడో చూశాను, లాంగ్ షాట్ లో. లాంగ్ షాట్ లో చూస్తే క్లోజప్ లో మళ్ళీ ఎలా జ్ఞాపకం వస్తుంది? అందరూ రండి, రేస్ కి వెళ్దాం. ఎవరైతే ఫస్ట్ ఆ కొండపైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తారో వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ ఉంటుంది. ఎగిరే వాళ్ళు పార్టిసిపేట్ చేయలేరు. మీరు పార్టిసిపేట్ చెయ్యరా పింకీ మేడం? లేదు, నేను షూట్ చేస్తున్నాను లాంగ్ షాట్ లో. మీరు వెళ్ళండి. మీరు ఇక్కడ ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను మేడం? నేను మీతో పాటే ఉంటాను. రెడీ, స్టడీ, గో. హాయ్ కిట్టి. కిట్టి, ఈ చెయ్యవు కిట్టి. కిట్టి. నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు. థ్యాంక్స్. ఇక ఇలాంటి భయంకరమైన ఆటలన్నీ ఆడకూడదు. కిట్టికి ఏమైనా అయ్యుంటే అప్పుడు నేనేమయ్యేవాడిని. అంటే అంటే ఎవరికైనా ఏదైనా అయితే పరిస్థితి ఏంటని అడుగుతోంది. నిజమేంటంటే తనది చాలా సున్నితమైన మనసు. పదండి డాన్స్ చేద్దాం లాంగ్ షాట్ లో. హే విగ్గు కొంచెం జాగ్రత్తగా పెట్టుకో. నువ్వు ఎవరి దగ్గర చెప్పవు కదా. నేనేమన్నా తావాలా? నేను ఎలక పిల్లనే. నువ్వు డాన్స్ కూడా బాగా చేస్తున్నావు. పర్ఫెక్ట్ క్యాచ్ చేసావు. నేను రిపోర్టర్ స్వీటీని, కెమెరా పర్సన్ పింకీతో కలిసి చెరువులో స్విమ్మింగ్ చేయబోతున్నాను. మీలో ఎవరు వస్తారు? నేను. పదండి స్విమ్మింగ్ చేద్దాం. అబ్బాబే లేదు లేదు, నాకు స్విమ్మింగ్ రాదు. నేనొస్తాను. లేదబ్బా, నీకు స్విమ్మింగ్ పూల్ మాత్రమే అలవాటు కదా, ఇది కొలను కదా. ఇట్లో దిగామంటే విగ్గు పాడైపోతుంది. ఏంటి అనుమానమా? నువ్వు డిసైడ్ చేస్తూ ఉండు, మేము వెళ్తూ ఉంటాం.
కిట్టి కొలంలో ఇరుక్కున్నట్టుగా ఉంది. మనం వెళ్ళి సాయం చెయ్యాలి బా. కాపాడండి. ముసలి వాళ్ళని తినేసినట్టుంది లాంగ్ షాట్ లో. ఏంటా ఎక్స్ప్రెషన్? మాకేం కాలేదు కదా. మీ కొన్ని వస్తువులు నీళ్ళలోనే ఉండిపోయారని మేము షాక్ అవుతున్నాం. ఆ, ఏంటి? అయ్యో, కిట్టి, మాకు ఏ చెడు ఉద్దేశం లేదు. మేము పార్టీ చేసుకోవాలని అనుకున్నాం అంతే. అందుకని హ్యాంగ్ అవుట్ అవటానికి ఆడవాళ్ళ వేషం వేసుకొచ్చారా? Sorry. వచ్చి మంచి పని చేశారు, లేకపోతే నన్ను ఎవరు కాపాడేవాళ్ళు?